30/3/2024 రోజున మన ఈ సుప్రజ హాస్పిటల్లో అత్యాధునికమైనటువంటి కార్డియాక్ వైద్య సేవలు మరియు హై ఎండ్ రిజల్యూషన్ ఉన్నటువంటి సిటీ స్కానర్ మరియు కంప్లీట్ ఇన్హౌస్ డయాలసిస్ యూనిట్ మరియు పీడియాట్రిక్ అండ్ న్యూనాటల్ కేర్ ఈ 4 విభాగాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది సుప్రజ హాస్పిటల్కి ఒక నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. ఈ నాగోల్ పరిసర ప్రాంత ప్రజల వైద్య అవసరాల నిమిత్తం ఈ సుప్రజ హాస్పిటల్లో కార్డియాలజీ వైద్య సేవలు ప్రారంభించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ సుప్రజ హాస్పిటల్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కాలనీస్లో కానీ ఈ సుప్రజ హాస్పిటల్కి తక్కువ రేడియస్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు కార్డియాక్ ఇష్యూస్తో సడన్గా హాస్పిటల్కి వస్తున్నారు. సడన్గా హాస్పిటల్కి రాగానే వాళ్ళకి ఈసీజీ తీసి చూస్తే, కార్డియాలజిస్ట్లో ఈసీజీ తీసి చూస్తే ఎంఐలు కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలామంది పేషెంట్స్ ఎంఐతో వస్తున్నారు. మా దగ్గర కార్డియాలజీ సేవలు లేనప్పుడు ఇక్కడ నుంచి ఎంఐ పేషెంట్ని కామ్నీకి షిఫ్ట్ చేయాలి అని అంటే మాకు చాలా భయంగా, అంటే ఇక్కడ నుంచి ఎంత స్టేబుల్ చేసినప్పటికీ కూడా పేషెంట్లు ఇక్కడ నుంచి కార్డియాలజీ పేషెంట్ని కామ్నీ వరకు షిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఆ గ్యాప్లో మళ్ళీ సెకండ్ టైం హార్ట్ స్ట్రోక్ కానీ లేదంటే దగ్గరలో ఉన్న ఇంకేదైనా కార్పొరేట్ హాస్పిటల్కి పంపించాలనుకునే క్రమంలో మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్ వచ్చి సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నాగోల్ పరిసర ప్రాంత ప్రజలకు వాళ్ళ అవసరాల దృష్ట్యా ఏ అర్ధరాత్రి ఛాతి నొప్పితో వచ్చినా, ఏ అర్ధరాత్రి గుండె నొప్పితో వచ్చినా కూడా ఈ సుప్రజ హాస్పిటల్లో ఈ రోజు నుంచి 24/7 కార్డియాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల నిమిత్తం, వైద్య అవసరాల నిమిత్తం ఈరోజు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంట్తో పాటు ఈ నాగోల్ పరిసర ప్రాంత ప్రజలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళ, తెల్ల రేషన్ కార్డు, బిలో పావర్టీ లైన్, మధ్యతరగతి కుటుంబీకులు ఎవ్వరు ఏ మహిళ వచ్చినా 20,000 రూపాయలకే ఉచిత డెలివరీలు చేయబడతాయి. ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్స్, బెడ్ ఛార్జెస్, డాక్టర్ ఛార్జెస్, సర్జరీ ఛార్జెస్, కంప్లీట్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పారామెడికల్ ఛార్జెస్ కూడా ఆ 20,000లోనే డెలివరీ ఉచితంగా చేయబడుతుంది. అలాగే సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా కూడా అడ్మిషన్ టు డిశ్చార్జ్ వరకు 20,000 రూపాయలకే చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రోజులలో చాలా మంది పేదరికంతో డెలివరీలు చేయించుకోవడానికి ఇబ్బంది పడి గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. సో మేము మా ఈ సుప్రజ హాస్పిటల్ నుంచి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళకి 20,000 రూపాయలకే చేయాలని నిర్ణయించినాము. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రజలకి 20 రూపాయలకే కన్సల్టేషన్ పెట్టినాము. జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కన్సల్టేషన్స్ 300, 500, 800 ఉంటాయి. సో ఆ కన్సల్టేషన్ ఒక జ్వరం వచ్చినా కానీ లేదంటే చిన్నపరమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఒక కన్సల్టెంట్కి, ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్కి చూపించుకోవాలనుకుంటే మినిమం 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల ఖర్చు అనేది ఈ రోజున మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్ 20 రూపాయలకు మాత్రమే మేము చూద్దామని ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాం. సో మేము ఇంతకుముందు కూడా కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్, సామాజిక బాధ్యతలు, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కల్లుగీత కార్మికులు తాటి చెట్టు నుంచి కింద పడ్డా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి మేము మాటిచ్చినాము. ఆ మాటిచ్చిన ప్రకారం ఎవరు తాటి చెట్టు కింద పడ్డా కూడా సుప్రజ హాస్పిటల్కి ఈరోజు వస్తున్నారు. వాళ్ళందరికీ అప్ టు 10 lakhs వరకు, 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించి సేవలు అందిస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 50 మందికి పైగా 56 నుంచి 60 మంది గీత కార్మికులకి మేము ఉచితంగా వైద్యం అందించాము. అప్పుడు గత ప్రభుత్వంలో మా సామాజిక బాధ్యతను గుర్తించి శ్రీనివాస్ గౌడ్, అప్పటి టూరిజం మినిస్టర్, ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు హాస్పిటల్కి విజిట్ చేసి నన్ను సన్మానించడం జరిగింది. నేను చేస్తున్నటువంటి సామాజిక బాధ్యత. ఎందుకు ఈ సామాజిక బాధ్యతలు చేస్తున్నామంటే ఈరోజు వ్యాపారం అనేది అన్ని వ్యాపారాలలాగా ఈ వైద్య రంగం కాదు. ఎందుకంటే ఈ వైద్య రంగం అనేది ఒక సామాజిక బాధ్యత. కాబట్టి ఒక ప్యాషన్గా మేము ఈ హాస్పిటల్ని రన్ చేస్తున్నాము. కాబట్టి సుప్రజ హాస్పిటల్ని ఈ నాగోల్ పరిసర ప్రాంత ప్రజలు సుప్రజ హాస్పిటల్ యొక్క వైద్య సేవలు వినియోగించుకోవాలని సుప్రజ హాస్పిటల్ యాజమాన్యం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విజయ్ కుమార్. కార్పొరేట్ సింగరేణి, మిదాని, ఈఎస్ఐ, సిజిహెచ్ఎస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ట్రాన్స్కో, జెన్కో మరియు ఆరోగ్య భద్రత, అన్ని కార్పొరేట్ వైద్య సేవలు సుప్రజ హాస్పిటల్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీతో సహా, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్తో సహా సుప్రజ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఆల్ టీపీఐ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ.